పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. గౌరవనీయులైన సహోదరి సోదరులారా, మీకందరికీ ఆగమన కాలపు మొదటి ఆదివారపు సువార్త సందేశ ధ్యానమునకు సాదరముగా స్వాగతం పలుకుతున్నాను. ఈనాటి సువిశేష సందేశ ప్రధాన అంశము, తొలుత మనము విశ్వసించిన నాటి కంటే ఇప్పుడు మనకు రక్షణ లభించు సమయము. పునీత పౌలు గారు రోమాపౌరులకు రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయము 11వ వచనము. గౌరవనీయులైన సహోదరి సోదరులారా, ఈ వచనాలు మనకు రక్షణకు దగ్గరైనట్లుగా తెలియజేస్తున్నవి. అయితే పౌలు మహాశయుని మాటల్లోని అంతరార్థం మనం సరిగా గ్రహించాలి. మనం బాప్తిస్మం పొందిన రోజు కంటే లేదా మనం మారుమనసు పొందిన నాటి కంటే ఇవాళ మనకు రక్షణ చాలా దగ్గర అయ్యింది. పౌలు గారి యొక్క వాక్యాల యొక్క భావం, వాస్తవానికి మనం క్రీస్తు ప్రభువుని బాప్తిస్మం ద్వారా అంగీకరించిన క్షణంలోనే వారికి దగ్గరగా ఉన్నాం. అయితే ఆ రక్షణ ఫలమైనటువంటి పరలోక రాజ్యాన్ని సొంతం చేసుకునే గడియలు ఇంకా దగ్గర అయ్యాయని ఈ మాటల యొక్క భావం. ఈరోజు మనం ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఎందుకంటే మనం నిజంగా క్రీస్తు ప్రభువుకు దగ్గర అయ్యామా లేదా అని పరిశీలించుకోవాలి. కొన్నిసార్లు మనం క్రీస్తు దగ్గరకు రావడానికి బదులుగా దూరం పోతూ ఉంటాం. మనం క్రీస్తు ప్రభువునకు బాప్తిస్మం ద్వారా అంకితం చేసుకున్న తొలి రోజుల్లో మన స్థితి వేరుగా ఉండేది. ఆనాడు మనలో భక్తి విశ్వాసాలు ఎక్కువగా ఉండేవి. దేవుని వాక్యాన్ని చదవాలని ఆసక్తిగా ఉండేది. దేవాలయానికి వెళ్ళడానికి మన కాళ్ళు ఉరకలు వేస్తూ ఉండేవి. ఎప్పుడూ దేవుని పాటలే పాడుతూ వారి సన్నిధానంలో ఉండడానికి ఇష్టపడేవాళ్ళం. కానీ రాను రాను అవి అన్నీ తగ్గిపోతూ ఉంటే మనం క్రీస్తుకు దూరం అయిపోతున్నామేమో అని ఒక్కోసారి అనిపిస్తూ ఉండవచ్చు. అందుకని మనం ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఎఫెసు పత్రికలో పునీత పౌలు గారు ఎలా అంటారు, కానీ మొదటి వలె ఇప్పుడు మీరు నన్ను ప్రేమించట్లేదు అని. అలాగే మన ప్రభువు ఈరోజు మనతో కూడా అలాగే అంటారేమో మనం ఆత్మ పరిశీలన చేసుకోవాలి. మన పద్ధతులను నడవడికను మార్చుకోవాలి. మనం మొదటిగా క్రీస్తుని కలుసుకున్న రోజుల్లో, అనగా బాప్తిసం పొందిన రోజుల్లో భక్తిలో మునిగిపోయే వాళ్ళం. ఆయన తప్ప మనకు వేరే లోకం ఉండేది కాదు. మరి ఈనాడు ఆ బంధం ఇంకా అలాగనే ఉందా మనం పరిశీలించుకోవాలి. రోజులలో మనం జీవించిన బ్రతికిన క్రీస్తు ప్రభువుకు చెందిన వాడనే, క్రీస్తు ప్రభువుకు చెందిన దాననే అని అనుకునే వాళ్ళం. కానీ ఇప్పుడు ఈసారి మనం అలా ఉన్నామా పరిశీలించుకోవాలి. మన ఆత్మస్థితి ఎలా ఉందో పరిశీలించుకోవాలి. క్రీస్తు ప్రభువు ఈరోజు వస్తే ఆయన మనం ఎదుర్కొనే ధైర్యం మనకు ఉందా, పవిత్రత మనలో ఉందా అని పరిశీలించుకోవాలి. మనం ఈరోజు ఆగమన కాలాన్ని ప్రారంభించుకుంటున్నాం. ఆగమన కాలం అంటే రాకడ సమయం అని అర్థం. రాకడ అనగానే మనకి సహజంగానే ఎవరి రాకడ, ఎప్పుడు ఆ రాకడ, ఎందుకు ఆ రాకడ అనే ప్రశ్నలు వస్తాయి. ఆ ప్రశ్నలకు వచ్చే జవాబులను బట్టి ఆ రాకడ ఎంత ప్రాముఖ్యంగా ఉంటుందో మనకు తెలుస్తుంది. ఈనాటి సువిశేషాల ప్రకారం ఈ రాకడ అనగా మనిషి కుమారుడైన క్రీస్తు ప్రభు యొక్క రాకడ. రాకడ కొరకు మనం ఎదురు చూసే సమయం, ఎదురు చూడటంతో పాటు ఆయత్తపడే కాలం, మనల్ని మనం శుద్ధి చేసుకునే కాలం, సిద్ధపడే కాలం. అయితే ఈ ఆగమన కాలంలో క్రీస్తు రాకడ కోసం ఏ విధంగా సిద్ధపడాలి అన్న విషయాలు మనం కొంచెం పరిశీలిద్దాం. ప్రభువు అంటున్నారు, ఇక మీరు జాగరూకులై ఉండు, మీ ప్రభువు ఏ దినమున వచ్చునో మీరు ఎరుగరు. మత్తయి సువార్త 24వ అధ్యాయం 42వ వచనం ప్రకారం ప్రభు ఎప్పుడు వస్తారో తెలియదు. కాబట్టి జాగ్రత్త వహించండి, సిద్ధపడండి అంటూ ప్రభువు నోవాహు సంఘటనను మనకి గుర్తు చేస్తున్నారు. నోవా దినములలో ఎట్లుండునో మనిషి కుమారుని రాకడ కూడా అట్లే ఉండును అని అంటున్నారు క్రీస్తు ప్రభు. ప్రభుని యొక్క సందేశంలో 2 మర్మాలు ఉన్నాయి, 2 రహస్యాలు ఉన్నవి. అవి ఏమిటంటే, మొదటిది ఇది ప్రమాద హెచ్చరికకు సూచిక, రెండవది ఇది రక్షణ వాగ్దానం. మొదటి ఇది ప్రమాద హెచ్చరిక ఎలాగంటే, నోవా దినములలో ఏం జరిగిందో మనకు తెలుసు. నోవాహు మరియు అతని కుటుంబం దేవుని ఆజ్ఞ ప్రకారం ఓడను నిర్మించుకునే పనిలో వారు నిమగ్నమై ఉంటే, మిగిలిన జనమంతా తింటూ త్రాగుతూ తందనాలాడుతూ నీతి నియమాలు మరసి పాపకోపంలో కూరుకుపోయారు. అవసానంగా అందరూ జలప్రలయంలో నశించారు. కాబట్టి జలప్రలయ సంఘటనను గుర్తు చేసుకొని మెలకువగా ఉండమని ప్రభు మనల్ని హెచ్చరిస్తున్నారు ఈనాటి సందేశం ద్వారా. ఒక్కోసారి మనకు అనిపిస్తుంది, అంతే ప్రశాంతంగా ఉన్నది కదా, సురక్షితంగా మనం ఉన్నాం కదా అని అనుకుంటాం. రోజుల్లో నోవాహు కాలంలో కూడా ప్రజలు అలాగనే అనుకున్నారు. కానీ ఆకస్మికంగా దేవుని యొక్క కోపానికి వారు గురై జలప్రలయం సృష్టించి వారంతా జలప్రలయంలో నాశనం అయ్యేలా చేశారు. కాబట్టి మెలకుగా ఉండండి అని పౌలు గారు తెస్సలోనికీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం 3వ వచనంలో అంటున్నారు. ఇక రెండవ రక్షణ వాగ్దానం ఏమిటంటే, నోవా దినములలో సంభవించిన జలప్రలయం
మెలకువలేని ప్రజలను నాశనం చేసింది. కానీ సిద్ధంగా ఉన్న నోవాను అతని కుటుంబాన్ని రక్షించింది. సిద్ధంగా ఉంటే రక్షించబడతాం. కాబట్టి ఓడను నిర్మించుకోవాలి. ఏంటా ఓడ అంటే విశ్వాసం అనే ఓడ, రక్షణ అనే ఓడ, సిద్ధపాటు అనే ఓడ, దేవుని మాటల మీద ఉండాల్సిన విశ్వాసం అనే ఓడ, దేవుని మాటలు నెరవేరుతాయి అన్న నిరీక్షణ అనే ఓడ, ఎప్పుడు ఆయన రాక కోసం సిద్ధపాటు కలిగి ఉండాల్సిన ఓడ. దీన్ని మనం నిర్మించుకోవాలి. మన యొక్క ఆలోచనలో మన విశ్వాసం, మన నిరీక్షణ, మన సిద్ధపాటు 1-2 సంవత్సరములు కాదు, లేదా 10-20 సంవత్సరములు కాదు, 100 సంవత్సరములు ఉండాలి, లేక మన జీవితాంతం ఉండాలి. ఉదాహరణకు చూడండి, నోవా కుటుంబాన్ని దేవుని మాటలు ఖచ్చితంగా నెరవేరుతాయని నమ్మి వాళ్ళు 100 సంవత్సరాలు ఓడను నిర్మించుకుంటూ నిరీక్షించారు. జలప్రలయం రావడానికి 100 సంవత్సరాలు జాప్యం జరిగినా వాళ్ళు సిద్ధపాటు కలిగి ఉన్నారు. నోవా ఏమరపాటు లేకుండా దేవుడు చెప్పినట్లే చేశారు అని ఆదికాండము 6వ అధ్యాయము 22వ వచనంలో మనం చదువుతాం. నోవా దేవుని మాట ప్రకారం నడుచుకున్నాడు. దానిని ప్రభువు కోసం సిద్ధపాటు కలిగి ఉండటం అంటాం. నీతిమంతులైనటువంటి దేవుని బిడ్డలు నోవా వలె మెలకువతో ఉంటారు, సిద్ధపాటు కలిగి ఉంటారు. సిద్ధపాటు లేకపోతే ఏమవుతుంది అని మీరు ప్రశ్నించవచ్చు. సిద్ధపాటు లేనట్లయితే మనం ప్రభువును కోల్పోతాం. ఆయన మనల్ని దాటి వెళ్ళిపోతాడు. ప్రళయంలో మనం చిక్కుకుపోతాం. అందుకనే ప్రభు మత్తయి సువార్త 24వ అధ్యాయము 40-41 వచనాలు ఇలా అంటున్నారు. ఆ సమయంలో 2 పొలాల్లో పనిచేయుచుండా ఒకడు కొనిపోబడును, మరి ఒకడు విడిచిపెట్టబడును. 2 స్త్రీలు తిరగలి తిప్పుచుండగా ఒకతే కొనిపోబడును, మరి ఒకతే విడిచిపెట్టబడును అని అంటున్నారు. అంటే దీని అర్థం, మనలో ఎవరు ప్రభువుతో కొనిపోబడతారో, ఎవరు వదిలివేయబడతారో మనకు తెలియదు. మనం రోజు ప్రార్థన చేస్తూ ఉండవచ్చు, కానీ మన హృదయాలు ఆయనకు దూరంగా ఉంటే వదిలివేయబడతాం. రోజు పరిశుద్ధ వాక్యం చదువుతూ ఉండవచ్చు, కానీ పొరుగువారితో పగతో ఉంటే వదిలివేయబడతాం. మనం క్రమం తప్పకుండా ఆలయానికి వెళ్తూ ఉండవచ్చు, కానీ శారీరక బలహీనతకు, వ్యసనాలకు బానిసమై ఉంటే వదిలివేయబడతాం. కాబట్టి ప్రభువు రాక కోసం సిద్ధపాటు కలిగి ఉండాలి. సిద్ధపడి ఉన్న వాళ్ళు ప్రభువుతో నడుస్తారు. హానోకు దేవునితో నడిచినట్టుగా, దేవుని సహస్రుడై జీవించినట్టుగా. కాబట్టి దేవుడు హానోకును తీసుకుని పోయారు. ఆదికాండము 6వ అధ్యాయము 24వ వచనంలో చెప్పబడినట్లుగా. కాబట్టి మనం దేవునితో నడవాలి, ఆయన సహచరులం కావాలి. అలా ఉంటే ఆయన వచ్చినప్పుడు ఆయనతో నడిచి వెళ్తాం. అందుకే ఎక్కువగా ఉండండి, సిద్ధపడండి అని ప్రభువు మనకు చెప్తున్నారు. సిద్ధపాటు లేని వాళ్ళు ప్రమాదాల్లో పడతారు. అయితే సిద్ధపాటు లేకపోవటానికి కారణం తొందర ఏముంది, ఇంకా చాలా సమయం ఉంది, తర్వాత చూసుకోవచ్చు అని చాలామంది అనుకుంటారు. అలా అనుకుని చాలామంది దేవునితో నడకను వాయిదా వేస్తూ ఉంటారు, ప్రమాదాల్లో పడుతూ ఉంటారు. ఒకసారి ఈ యొక్క సిద్ధపాటుకు ప్రతిబింబించి ఒక చిన్న కథ చూద్దాం. ఒకసారి 3 పిల్ల సైతానులు నరకంలో ట్రైనింగ్ పూర్తి చేసుకొని భూలోకానికి వస్తున్నారట. భూలోకానికి వెళ్ళి మానవుని నాశనం చేయాలి అవి ట్రైనింగ్లో నేర్చుకున్నాయి. అసలు ఈ పిల్ల సైతానులు ఎంతవరకు నేర్చుకున్నారో ప్రశ్నించి తెలుసుకుందాం అని వాటికి ట్రైనింగ్ ఇచ్చినటువంటి పెద్ద సైతాను అనుకున్నది. ఆ పెద్ద సైతాను ఒక పిల్ల సైతాను పిలిచి, నువ్వు మనుషులను ఎలా శోధిస్తావు అని ప్రశ్నించిందంట. అప్పుడు ఆ మొదటి పిల్ల సైతాను ముందుకు వచ్చి, దేవుడు లేడని చెప్పి నేను మనుషులను మభ్యపెడతాను అందట. వాటికి ట్రైనింగ్ ఇచ్చినటువంటి సాతాను ఆ ట్రిక్ పని చేయదు, ఎందుకంటే దేవుడు ఉన్నాడని మనుషులకు ఆల్రెడీ తెలుసు అని అన్నాడంట. అప్పుడు రెండో పిల్ల సైతాను ముందుకు వచ్చి, నరకం లేదని చెప్పి నేను మనుషులను మోసం చేస్తాను అందట. దానికి ట్రైనింగ్ ఇచ్చిన సైతాను, అలా చెప్పి నువ్వు మనుషులను మోసం చేయలేవు, ఎందుకంటే నరకం ఉందని, తాము చేసిన తప్పుకు అక్కడ శిక్ష అనుభవించక తప్పదని మనుషులకు తెలుసు అని అందట. ఇక చివరిగా మూడవ పిల్ల సైతాను ముందుకు వచ్చి, తొందరపడాల్సిన పని లేదు, ఇంకా చాలా సమయం ఉంది అని నేను మనుషులను మభ్యపెడతాను అందట. అప్పుడు ఆ పెద్ద సైతాను, శభాష్, వెళ్ళు, నువ్వు వేలాది మందిని నాశనం చేస్తావు అని భుజం తట్టి ప్రోత్సహించి భూలోకానికి పంపించిందట. గౌరవనీయులైన సహోదరి సోదరులారా, మనకు ఇప్పటికే అర్థమై ఉండాలి, మనిషిని నాశనం చేసే కారణాలన్నింటిలో పెద్ద కారణం ఇదే. ఇంకా చాలా సమయం ఉంది అని భ్రమపడుతూ ఉంటాం. తొందర ఏముందిలే, ఇంకా చాలా టైం ఉంది, రేపు మానవచ్చులే, రేపు త్రాగుడు మానవచ్చులే, రేపు జోదం మానవచ్చులే, ఇలా అని అనుకోవటం, అలసత్వం వహించడం, వాయిదా వేయటం, ఇదే మనం చేసే పెద్ద తప్పు. గౌరవనీయులైన సహోదరి సోదరులారా,
ఇవాళ కాస్త విశ్రాంతి తీసుకొని రేపు సిద్ధపడదాం అన్న పొరపాటు చేయవద్దు. మంచి పనులు వాయిదా వేయకూడదు అని పెద్దలు అంటుంటారు. కుందేలు తాబేలు పరుగు పందెం మనకు తెలుసు కదా. కాబట్టి మంచి పనిని ఎప్పుడూ వాయిదా వేయవద్దు. ఎందుకంటే రేపు అనేది మన జీవితంలో ఉందో లేదో మనకు తెలుసా, తెలియదు. అసలు ఇంకో గంట తర్వాత, ఇంకో నిమిషం తర్వాత మనం ఉంటామని కూడా మనం చెప్పలేము. ఇది బుడగ వంటి జీవితం. ఎప్పుడు పగులుతుందో ఇది గడ్డి పువ్వు వంటి జీవితం. ఎప్పుడు వాడి రాలిపోతుందో మనకు తెలియదు. కాబట్టి మేలుకోవాలి. రేపటి కోసం వాయిదా వేయకుండా చేయాల్సిన పనిని ఇప్పుడే ముగించాలి. మెలుకోగలిగి ప్రభువుతో కలయిక కోసం సిద్ధపడాలి. మనం ఈ ఆగమన కాలంలో అనగా రేపు 1 తారీఖు నుంచి ప్రపంచంలో క్రైస్తవులంతా చేసే పని మనందరికీ తెలుసు. ఏంటంటే క్రిస్మస్ అనగానే కొందరు ఇంటికి రంగులు వేయటం, అలంకరణ వేయటం, క్రిస్మస్ స్టార్లు కట్టడం, కొత్త దుస్తులు కొనుక్కోవటం, ఇవి సిద్ధపడటం అని అనుకుంటాం. కానీ క్రీస్తు కోసం సిద్ధపడడం అంటే ఇవి కాదు. ఆత్మలో సిద్ధపడాలి. మనసులను, బుద్ధిని స్థిరపరచాలి. మన దేహాలను శుద్ధి చేసుకోవాలి. పరిశుద్ధంగా ఉంచుకోవడానికి ప్రయత్నం చేయాలి. క్రీస్తు కోసం సిద్ధపడడం అంటే ఏంటో తెలుసా? సహోదరి సహోదరులారా, పునీత పౌలు గారు రోమేలకు రాసినటువంటి లేఖ 13వ అధ్యాయంలో ఇలా అంటున్నారు: చీకటికి చెందిన పనులను మనం ఇక మానివేయదము. వినోదంతో కూడిన విందులు కానీ, భోగల అలసత్వము కానీ, అసభ్య ప్రవర్తన కానీ, పోట్లాడ కానీ, అసూయ కానీ ఉండకూడదు అంటున్నారు. ప్రభు అయిన క్రీస్తుని ధరించి మీ శరీరిచ్చలను తృప్తిపరచుటలో మీరు చూపు శ్రద్ధను మానివేయుడు అని అంటున్నారు. గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, 13వ అధ్యాయము 12వ వచనం నుంచి 14వ వచనంలో దీనినే ప్రభు కొరకు సిద్ధపాటు అంటాం. ఇందులో పునీత పౌలు గారు చీకటికి చెందిన పనులను మానివేయాలి అంటున్నారు. చీకటికి చెందిన పనులు మనకందరికీ తెలుసు. అవి దొంగతనాలు, వ్యభిచారం, హత్యలు, మానభంగాలు, మోసం చేయటం, దగా చేయటం, లంచాలు పుచ్చుకోవటం, కుట్రలు, కుతంత్రాలు చేయటం, వీటిని మానాలి అంటున్నారు. గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, పునీత పౌలు గారు మనకి ఇవి చేసే మనందరికీ తెలుసు. ఇవి చీకటి పనులు అని, సాతాను కార్యాలు అని. వీటిని బాహాటంగా చేయకుండా దొంగచాటుగా చేస్తూ ఉంటాం. మనం ప్రభువుతో కలిసి నడవాలంటే వీటన్నిటిని మానివేయాలి. వెలుతురులో జీవించాలి. నలుగురికి మేలుకరమైనటువంటి పనులు చేస్తూ ప్రభువుకు మహిమ తెచ్చిపెట్టే విధంగా మనం జీవించాలి. ఇప్పుడు ఒక చిన్న సంఘటన మనం తెలుసుకుందాం. ఒకనొక ఊళ్ళో ఒక విశ్వాసి ఉండేదట. ఆమె తన ఇరుగు పొరుగు వాళ్ళ అల్లరి చిల్లరి పనులు చేసేది కాదు. మోసం, దగ ఆమెకు తెలియదు. అబద్ధాలు ఆడటం, మాయ మాటలు చెప్పటం ఆమెకు రావు. ఎప్పుడూ హోందాగా జీవించేది. ఆమె మాటలు, ఆమె చేతలు అన్నీ హోందాగా ఉండేవి. ఎవరికి హాని చేసేది కాదు. ఎవరి దగ్గర తల వంచేది కాదు. అయితే ఒకసారి ఒక ఆమె, నువ్వు ఎప్పుడూ చాలా హోందాగా ఉంటావు, అలా ఉండటం ఎలా సాధ్యమవుతుంది అని అడిగిందంట. అందుకు ఆమె ఇచ్చిన జవాబు ఏమిటో తెలుసా? గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, ఆమె ఇలా అన్నది: ఏదో ఒకరోజు నా జీవితంలో గొప్ప కార్యం జరుగుతుంది. ఈ సృష్టికే రాజైన నా ప్రభువు నా దగ్గరికి వస్తాడు. నన్ను తన చిన్న బిడ్డలా తన హృదయంలోనికి స్వీకరిస్తాడు. నేను సిద్ధంగా ఉండాలి కదా అన్నదట. మనం మన ప్రభువును కలుసుకున్నప్పుడు ఆయన ముందర మనం తల దించుకోకుండా తల ఎత్తుకుని నిలబడాలంటే మనం కూడా హోందాగా జీవించాలి. మన నుంచి ప్రభువు కోరుకునేది కూడా అదే. గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, అటువంటి సిద్ధపాటు కలిగి ఆయన రాక కోసం ఎదురు చూడటానికి ఈ ఆగమన కాలంలో ప్రయత్నం చేద్దాం. మన రక్షకుని యొక్క జననం కోసం సిద్ధపడదాం. ఈ సంవత్సరం వారి యొక్క జననం బెత్లెహేంలోని పశువుల పాకలో కాకుండా మన హృదయాల్లో జరగాలి, మన జీవితాల్లో జరగాలి, మన కుటుంబాల్లో జరగాలి, మన గృహాల్లో ఆయన జననం జరగాలి. మన ప్రభు యొక్క మాటలను మన మనసులో జ్ఞాపకం తెచ్చుకుంటూ విఘ్నత, జాగ్రత్త కలిగి ఇంటి యజమానుల సర్వదా మేల్కొని ఉండి మన ఆత్మ అనే గృహానికి సాతాను అనే దొంగ కన్నం వేయకుండా పహారా కాస్తూ ఉండాలి. తొలుత క్రీస్తును అంగీకరించిన నాటికంటే మనం మన రక్షకు దగ్గర అయ్యాము అన్న ఆనందం మన సొంతం అయ్యేలా జీవించాలి. ఇది గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, ఆగమన కాలపు మొదటి ఆదివారంలో మన ప్రభు దేశ సువిశేష సారాంశము. ఇక ఈ యొక్క సందేశాన్ని చిన్న ప్రార్థన ద్వారా ముగించుకుందాం. దయచేసి అందరూ నాతో ఏకీభవించి చేతులు కట్టుకొని శిరస్సులను వంచి కళ్ళు మూసుకొని తదేక దృష్టితో ఏకాగ్రతతో నాతో ప్రార్థనతో ఏకీభవించవలసిందిగా మేము అర్థిస్తున్నాను. ప్రార్థన. ప్రభువా, మీ వాక్యాన్ని ధ్యానం చేసుకోవటానికి మీరు మాకిచ్చిన ఈ సమయానికై మీకు స్తోత్రములు తండ్రి. ప్రభు, మేము పాపులపై ఉన్నాం, అయినా మీరు మమ్మెంతో ప్రేమించి
మా కోసం వస్తున్నారు. మమ్ము రక్షించి పరలోక రాజ్య వారసులుగా చేయటానికి మా కొరకై వెంచేసి వస్తున్నారు. కాబట్టి ప్రభువా, మా రక్షణ కోసం నిరీక్షణ కలిగి మీ రాకడ కోసం ఎదురు చూస్తూ శారీరకంగాను, మానసికంగాను, ఆత్మీయంగాను సిద్ధపాటు కలిగి జీవించడానికి అవసరమైన అనుగ్రహాలను మాకు దయచేయమని మా నాథుడును మీ కుమారుడైన యేసయ్య ద్వారా మేము బ్రతిమాలి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమెన్. మన త్రియక దేవుడు మనలందరినీ దీవించి కాచి కాపాడుతూ ఈ యొక్క ఆగమన కాలంలో మనల్ని సిద్ధపరచుదుగాక. ఆమెన్.